సమాధానానికి ముగింపు. లోకంలో జరిగే సంఘర్షణలు నా హృదయాన్ని గాయపరిచాయి. అందుచేత ప్రశాంతతను పొందాలనే ఆశతో నేను బయటికి వచ్చాను. నన్ను ఈ లోకంలోని కష్టాల నుండి రక్షించడానికి మరో భూతల స్వర్గంలో ఏ సామ్రాజ్యాన్నైనా నేను అంగీకరించను. ఈ ప్రపంచంలో మానవులు కోరుకునేవి 3 పురుషార్థాలని మీరు చెప్పారు. నేను కోరుకున్నది దుఃఖదాయకమైనదని అన్నారు. కానీ మీరు చెప్పిన 3 అశాశ్వతమైనవి, సంతృప్తినివ్వజాలనవి. యవ్వనం కలకాలం ఉండదు కాబట్టి వార్ధక్యము వచ్చే వరకు ఆగు అని మీరు చెప్పారు కదా. ఇటువంటి నిర్ణయమే అనిశ్చితమైనది. ఎందుకంటే ముసలితనం కూడా అనిశ్చితమైనది. యవ్వనమే దృఢమైనది కావచ్చు. ప్రపంచంలోని విభిన్న వయస్కుల స్థితిగతులను మార్చగల శక్తి ప్రకృతికున్నది. ప్రశాంతతను కోరుకునే వాడెవ్వడు వృద్ధాప్యం వరకు దానికై వేచి ఉండజాలడు. ఎందుకంటే ఈలోగా మరణం అనేది ఎప్పుడైనా సంభవించవచ్చు కదా. ఎవరెరుగుదురు? మరణం ఒక వేటగానిలా, ముసలితనం ఆయుధంలా, రోగాలు అతని బాణాల్లా వెంబడించగా అతని భార్య నుండి తప్పించుకోవాలని అడవి అంతా పరిగెత్తిన లేడిలా మృత్యువుకు అనుదినం భయపడుతూ ఎక్కువ కాలం జీవించాలని ఎవరైనా కోరుకుంటారా? కరుణాత్ముడైన ధర్మానువర్తిని మార్గాన్ని తక్షణం కోరుకోవడం యువకులకు, వృద్ధులకు, బాలురకు తగినదే. మా పూర్వీకులను అనుసరించి యజ్ఞయాగాలను నేను కూడా ఆచరించి యజ్ఞఫలాలను పొందమని మీరు చెప్పారు. ఇతర జీవాలను హింసించి చేసే బలులతో స్వర్గప్రాప్తిని పొందాలన్న ఆశ నాకు లేదు. నిస్సహాయ మూగజీవాలను చంపటం వలన భవిష్యత్తులో వనగూరే ప్రతిఫలం ఎంత అశాశ్వతమైనప్పటికీ దానికి ఆశపడి ఆ ఆకృత్యానికి పాలుపడటం దయాద్ర హృదయులు, సహృదయులైన వారు చేయదగిన పని కాదు. ఆత్మనిగ్రహం, నైతిక ప్రవర్తన కామోద్రేక రహితంగా ఉండటం వలనగాక జంతుబలి ద్వారానే యజ్ఞయాగాదుల ఫలాన్ని పొందగలమనే మత విశ్వాసం సరి అయినది కాదు. జంతుబలి ద్వారా ఈ లోకంలో జీవిస్తున్న మానవులకు పైలోకంలోని సుఖాలు కలుగుతాయని విశ్వించటం కరుణార్థ హృదయులైన ప్రతి వారికి గర్హనీయమే. మన ఊహకందని మరో జన్మలో ఎన్నో సుఖాలు సిద్ధిస్తాయని భావించటం ఎంత అవివేకం. భవిష్యత్తులో లభించే ప్రతిఫలాన్ని ఆశించి ఇటువంటి దుష్కృత్యాలను చేసేందుకై నేను సిద్ధపడను. నాకు రాబోయే జన్మల పట్ల ఆశ లేదు. కావున ఓ రాజా, మేఘాల నుండి వచ్చే వర్షం ఏ దిశ నుండి వచ్చి కొడుతుందో తెలియక వర్షపు జల్లులో చిక్కుకున్న మొక్కల్లాగా ఈనాడు మనం చేసే పనులు కూడా దారి తెన్ను లేకుండా అటూనిటూ పరుగులు తీస్తున్నాయి. అప్పుడు ఆ రాజు ముఖిలహస్తుడై, నీకే విధమైన ఆటంకాలు కలగకుండా నీ కోరికలు సిద్ధిస్తాయి. చిట్ట చివరికి నీవు సాధించవలసినదంతా పొందిన తరువాత నీవు నన్ను మీ దర్శన భాగ్యంతో కరుణించాలి అని అన్నాడు. మళ్ళీ వచ్చి తనని సందర్శిస్తానని గౌతముని నుండి స్థిర వాగ్దానం గైకొని ఆ రాజు తన సపరివారం సహితంగా అతని అంతఃపురానికి వెనుతిరిగాడు.